టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా ఏ రకంగా మాట్లాడిండో వారి వ్యాఖ్యల్లోనే ఒకసారి నేను మీడియా సోదరులందరికీ కూడా వినిపించదలుచుకున్నా. జూన్ 2వ తారీఖు ఇటలీ స్వాతంత్ర దినోత్సవం రోజని, అంటే ఇటలీకి స్వాతంత్ర దినోత్సవం మనకు ఒక చీకటి రోజు. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. ఎందుకు మీకు ఈ బుద్ధి కలిగింది? ఎందుకు తెలుగు ప్రజలంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రజలంటే ఎందుకు ఇంత కక్ష కలిగిందని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఈ విధంగా చేశారని అడుగుతున్నా. ఒక పక్క రాజకీయ ప్రయోజనాలు. నేను మొదటి రోజుల్లో మీరు చూశారు, నేను హైదరాబాద్ లో ఉండడానికి 10 సంవత్సరాలు మనకు వెసులుబాటు ఇచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, నేను హైదరాబాద్ లో 10 సంవత్సరాలుంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, భవిష్యత్తు ఉండదు, కష్టమైన నష్టమైన ఈ గడ్డ పైన పరిపాలన చేయాలని నేను నేరుగా ఇక్కడికి వచ్చి విజయవాడలో నా పరిపాలన ప్రారంభించాను. దోపిడీ రాజకీయాల వల్ల కూడా నష్టపోయాం. కడాన మీరు చూస్తే మన పొట్టగొట్టి ఈ రోజు మనందరం కూడా రోడ్లు పడేసే పరిస్థితికి వచ్చాం. జూన్ 2వ తారీఖున మన ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు చేసింది మే 26వ తారీఖున చేశారు. మన రాష్ట్రం వచ్చిందే జూన్ 2వ తారీఖున. ఆ రోజు నేను ఒకే మాట అడిగాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, పోలవరం ముంపు గ్రామాలు. ఆ మండలాలు అక్కడుంటే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది, పోలవరం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏమైనా చేయండి, ఆ మండలాలు మాకు ఇవ్వండి. మీరు ఆ మండలాలు మాకు ఇవ్వకపోతే ఈ పోలవరం రాదు కాబట్టి స్వీకారమే చేయరు, నాకు ఈ పదవే వద్దని ఆ రోజు నిర్మోహమాటంగా చెప్పాను. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా జూన్ 2వ తేదీ ఇటలీ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి రాష్ట్ర విభజన చేసిండ్రు, మనల్ని రోడ్డున వాడేసిండ్రు అని చెప్పి ఎంత దుర్మార్గంగా వారు మాట్లాడుతున్నారో మీరే ఈ వీడియో ద్వారా చూసిండ్రు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే నాది 30 years ఇండస్ట్రీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం నాది, ప్రపంచ దేశాలన్నీ తిరిగొచ్చిన, అన్ని దేశాల అధినేతలు, మొత్తం సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు అని చెప్పి బాగా డాంబికాలు వలుకుతుంటాడు. ఇవాళ ఎంత థర్డ్ క్లాస్గా చంద్రబాబు నాయుడు మాట్లాడిందంటే, ఇవాళ మీరు ఎవరు గూగుల్లో సెర్చ్ చేసినా ఇటలీ ఇండిపెండెన్స్ డే అని మీరు సెర్చ్ చేసినా ఎవరు గూగుల్లో March 17, 1861 అని వస్తుంది. ఇటలీ ఇండిపెండెన్స్ డే, ఇటలీ స్వాతంత్ర దినోత్సవం March 17, 1861. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఏదో March 17 ఇటలీ స్వాతంత్ర దినోత్సవం అయితే జూన్ 2 ఇటలీ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు రాష్ట్ర విభజన చేసిరని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే నేను నిప్పు, నేను తప్పులు చేయ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా పచ్చి అబద్ధపు మాటలు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి ఏం కావాలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మరొక్కసారి తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుంటే చూసి ఓర్వలేని నైజాన్ని బయటపెట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ నేను సూటిగా తెలంగాణ తెలుగుదేశం నాయకులను అడుగుతా ఉన్నా, మీకేమైనా చీము నెత్తురుంటే, మీకేమైనా ఇంకా తెలంగాణ పౌరుషం, రోషం ఏమైనా మీ లోపల మిగిలిపోయి ఉంటే, ఇంకా చంద్రబాబు నాయుడు పంచన ఉండకుండా, చంద్రబాబు నాయుడు దగ్గర బానిసల్లాగా పడుండకుండా, చంద్రబాబు నాయుడు పార్టీ నుండి, తెలుగుదేశం పార్టీ నుండి బయటకు రావాల్సిందిగా నేను తెలంగాణ తెలుగుదేశం నాయకులు కోరుతా ఉన్నా. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఒక పబ్లిక్ మీటింగ్లో తెలంగాణ ప్రజలంతా పండుగలా జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని చీకటి రోజుగా చంద్రబాబు నాయుడు అభివర్ణించిన తర్వాత కూడా ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ద్వారా 7 మండలాలు అక్కడ ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, మీరు అవి ఇటు కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను ముఖ్యమంత్రిగా అని చెప్పి నేను నరేంద్ర మోడీకి చెప్పినని చెప్పి ఇలా స్వయంగా ఆయన ఎండార్స్ చేస్తూ ఆయననే స్వయంగా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా మీరు తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్టయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టయితే ఎంతకన్నా దుర్మార్గం, దారుణం ఇంకోటి ఉండదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పంచన నుండి మీరు బయటపడండి, తెలంగాణ ప్రజల వైపున రండి అని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను కోరుతూ,
వాళ్ళ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు ఇటువంటి కడుపులో చాలా పెట్టుకొని తెలంగాణ ప్రాంతానికి వచ్చి నాకు ఇంక ఇక్కడనే ఉండాలనిపిస్తుంది, ఇక్కడుంటే మంచిగా ఉండు, తెలంగాణ నన్ను ఇంత దూరం తీసుకుపోయింది, నేను హైదరాబాద్ ఏదో చేసిన, హైదరాబాద్కి ఏదో పొడిచినా, దీన్ని ఏదో ఎట్టి తీసుకుపోయినా అటు తీసుకుపోయినా అనేటటువంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే, ఊసర వెళ్ళి మాటలు మాట్లాడితే నిన్ను తెలంగాణ ప్రజలు విశ్వసించరు అనేటటువంటి విషయాన్ని ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ నాకు తెలంగాణ అంటే చాలా ప్రేమ, నాకు హైదరాబాద్లోనే ఉండాలనిపిస్తుంది, నాకు ఇక్కడ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటున్నటువంటి అవతరణ దినోత్సవాన్ని అక్కడికి వెళ్ళి దాన్ని చీకటి దినంగా అభివర్ణిస్తూ అక్కడి ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటటువంటి ఒక కుటిల నీతి, దుర్మార్గం